దేవుడు కరుణావాత్సల్యం గలవాడు. ఆయన మన ఎడల కనికరం చూపుచున్నారు. యెహోవా యోసేపునకు తోడై ఉండి అతని యందు కనికరపడి అతని మీద ఆ చెరసాల అధిపతికి కటాక్షం కలుగునట్లు చేసెను. తన అన్నదమ్ములు యోసేపుపై పెంచుకున్న కోపం వలన ఐగుప్తునకు బానిసగా అమ్మివేయబడ్డాడు. చేయని తప్పుకు చెరసాలలో వేయబడతాడు. నిస్సహాయ స్థితిలో ఉన్న యోసేపును దేవుడు కనికరించి గొప్పగా చేసి ఆ దేశానికి అధిపతిని చేశారు. కష్టాలలో ఇబ్బందులలో ఉండి ఎటువంటి సహాయం లేక నిస్సహాయ స్థితిలో ఉన్న వారిపై చూపే స్వభావమే కనికరం. యేసు ప్రభువు వారు ఈ లోకంలో సంచరించిన సమయంలో అనేక మంది వ్యాధిగ్రస్తులు, బాధలలో ఉన్నవారు, ఎక్కడి నుండి సహాయం లేక విసిగిన ప్రజలు దావీదు కుమారుడా, దైవ కుమారుడా, యేసు ప్రభువా, మమ్ము కరుణించుము అని కేకలు వేసి ఆయన్ని పిలిచిరి. ప్రభువు వారి దీనస్థుతిని చూచి వారి మీద కనికరపడి వారిని వారి బాధల నుండి విముక్తులుగా చేశారు. గతి తప్పి జీవిస్తున్న ఈ మానవ సమాజంపై ప్రభువు వారు కనికరపడి దేవుని రాజ్య సువార్తను మనకు తెలియజేశారు. తానే మార్గమని, తానే సత్యమని, జీవమని, క్రీస్తు అను మార్గం ద్వారానే ప్రజలు నిత్య జీవం పొందుదురు అని తెలియపరిచారు. పాపములు మనకు భారములుగా మారి మనను బాధిస్తుండగా నిస్సహాయ స్థితిలో ఉన్న మనకు దేవుడైన ఆయనే సహాయం చేస్తున్నారు. మన పాప భారమును తనపై వేసుకుని మనలను రక్షించుటకు ఆయన శిలువలో శిక్షించబడెను. మనము ఆయనకు విరోధంగా నడిచినప్పటికీ ఆయన మనలను ప్రేమిస్తున్నారు. ఆయన కరుణావాత్సల్యం గల దేవుడు. పాపము అనే ఊబిలో కూరుకుపోయిన మనలను ఆయన లేవనెత్తి మనలను శుద్ధులుగా చేసి స్వీకరించుచున్నారు. నిన్ను శుభ్రపరచుటకు నేను పూనుకున్నను, నీవు శుభ్రపడకపోతివి. నా క్రోధము నీ మీద తీర్చుకొని వరకు నీవు శుభ్రపడకయుందువు. దేవుడు మనల్ని పాపము అనే మురికి నుండి కడిగి పవిత్రులుగా చేయాలని ప్రయత్నించినప్పటికీ తిరిగి మనం పాపం చేయుచున్నాము. ఇకపై నేను నిన్ను గూర్చి సంతాపపడను, కనికరించను, నీ అతిక్రమలను బట్టి నిన్ను శిక్షింతును అని ప్రభువు సెలవిచ్చుచున్నారు. అయితే దేవుడు కనికరమునే కోరుచున్నారు గాని బలిని కోరుకుంటలేదు. ఆయన దయ, కరుణాహృదయము మనకు అవకాశం ఇచ్చుచున్నది. మీ దేవుడైన యెహోవా కరుణావాత్సల్యం గల వాడును, శాంతమూర్తియు, అత్యంత కృపగల వాడునయుండి తాను చేయ ఉద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడను కనుక మీ వస్త్రమును కాక మీ హృదయమును చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. మన మాటల ద్వారా, క్రియల ద్వారా, తలంపుల ద్వారా చేస్తున్న చెడుతనమును విడిచి మన హృదయములను మార్చుకొని దేవుని వైపు తిరిగి ప్రభువా మమ్ము కరుణించుము అని బ్రతిమాలు కొన్నేడల ఆయన కృపా కనికరము గల దేవుడు కనుక తప్పక మనల్ని కరుణించును. దేవుని కృపా కనికరములు మనకు తోడేయుండునుగాక. ఆమేన్.